సార్ కమిషనర్ గారు అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ 24 ఎన్నికల అనంతరం జరిగిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్కి ఐఏఎస్ ఆఫీసర్ సూర్యతేజ గారిని తీసుకురావడం జరిగింది. సూర్యతేజ గారు హానెస్ట్ ఆఫీసర్, యంగ్, తాను కూడా ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నాడు. నేనేమంటానంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన సందర్భాలలో వారికి తెలియని విషయాలుంటే ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి సీనియర్ అసిస్టెంట్లు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్గా ఉన్నటువంటి అధికారులని ఇళ్ళకి పిలిపించుకొని కార్యాలయానికి పిలిపించుకొని సార్ ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి పర్యవేక్షణ చేసేవాళ్ళు. అదేమీ లేకుండా కమిషనర్ గారు పన్నులు కట్టడం లేదు. నెల్లూరు నగర ప్రజలు పన్ను కట్టకపోతే కార్పొరేషన్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? ఆ పన్నులు కట్టే విధానాన్ని ప్రజలు పన్ను కట్టడం ఎంత బాధ్యత ఉంటుందో ఆ ప్రజలు ఎంత పన్ను కట్టాలి, ఎంతంత వివరాలు ఉన్నాయనేది పూర్తిగా వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం కూడా కార్పొరేషన్ మీద ఉంది. అంటే ప్రతి 6 నెలలకి కలిపి డిమాండ్ నోటీస్ ఇవ్వాలి. డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత 6 మంత్స్కి ఒకసారి ఇచ్చేదానిని డిమాండ్ నోటీస్ అంటారు. అలాగే సంవత్సరానికి కలిపి ఇచ్చే నోటీస్ని ఇంటిగ్రేటెడ్ నోటీస్ అంటారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఏం చేసిందంటే 6 నెలలకి 6 మంత్స్కి కలిపి ఇచ్చేటువంటి డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే ఆ ఇంటిగ్రేటెడ్ నోటీస్లో టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రతి నెల ఎవ్రీ మంత్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, వాటర్ ట్యాక్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, వీటిలన్నిటికి సంబంధించి పూర్వపరాలు మొత్తం కూడా ఉంటాయి. వీటిల్ని ఎవరైతే పన్ను బకాయిదారులు ఉంటారో ఆ బకాయిదారులకు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున నోటీస్ తీసుకున్నటువంటి బకాయిదారులు 15 రోజుల లోపల దాని మీద ఎటువంటి అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలని కార్పొరేషన్కి తెలియపరిచి తిరిగి పన్ను చెల్లించేటువంటి విధానం ఉంటుంది. అసలు డిమాండ్ నోటీసే ఇవ్వకుండా ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వకుండా మీరు పన్ను కట్టండి అంటే ప్రజలు ఎందుకు కడతారు? ఖచ్చితంగా అంతే కదా. ప్రజలకి పన్ను కట్టే బాధ్యత ఎంత ఉందో ఆ పన్ను వివరాలు కట్టాల్సిన వివరాలు తెలియపరచాల్సిన ఆలోచన రెవెన్యూ వ్యవస్థ మీద ఉంది, కార్పొరేషన్ మీద ఉంది, అడ్మిన్ల మీద ఉంది. ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఆర్ఓలు ఏం చేస్తున్నారు, ఆర్ఏలు ఏం చేస్తున్నారు, అడ్మిన్లు ఏం చేస్తున్నారు? ఇవన్నీ పక్కన పెట్టి కమిషనరు పన్నులు కట్టడం లేదు సీజ్ ద బిల్డింగ్ అంటే దాని స్విస్టాల్లో జాగ్రత్తగా జిలేబియా. ఇటీవల కాలంలో సీజ్ ద బిల్డింగ్ అనేది సీజ్ ద బిల్డింగ్ అంటే నోటీస్, డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా, ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇవ్వకుండా, రెడ్ నోటీస్ ఇవ్వకుండా, ప్రాపర్టీ సీజ్ నోటీస్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా సీజ్ ద బిల్డింగ్ అంటే పవన్ కళ్యాణ్ అక్కడ సీజ్ ద షిప్ అన్నట్టు ఈయన ఇక్కడ పవన్ కళ్యాణ్ అనుకుంటే కుదరదు కదా. పరిపాలనా వ్యవస్థ కొన్ని నియమ నిబంధనలు చట్టాలకు లోబడి పనిచేయాలి. ఆ చట్టాలకు లోబడి పనిచేసే దానికోసంగా ఉండేటువంటి అధికార వ్యవస్థని సక్రమంగా పని చేయించుకోవాలి. అదే అధికారులను ఇన్ఛార్జీలు నియమించావు ఈరోజు. నువ్వు ఆర్ఓని ఇన్ఛార్జిగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే వ్యక్తిని తీసుకొచ్చి మేనేజర్గా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మేనేజర్ అనేటువంటి పోస్టు కీలకమైనటువంటి బాధ్యత నగర కార్పొరేషన్కి. ఈ నెల్లూరు నగర 54 డివిజన్లు కల్పించి 2 నియోజకవర్గాల్లో కీలకమైన పోస్ట్ అది. అంటే ఇక్కడ ఏమైనా రాజకీయ కోణం కానీ రాజకీయ కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారు? 100%. రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే పరిపాలనా వ్యవస్థ కుంటుపడకుండా పరిపాలనా వ్యవస్థ జరిపించుకోవాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంటుంది. రాజకీయ కోణాలు ఎన్ని ఉన్నా కూడా అధికార వ్యవస్థను కుంటుపడే విధంగా చేయం కదా, అది కరెక్ట్ కాదు కదా. అధికారి బాధ్యతని అధికారి నిర్వహించాలి. ఆ అధికారి కింద ఉన్నటువంటి వ్యక్తిని పనిచేసే విధంగా ప్రేరేపించుకొని పని చేయించుకోవాల్సిన అవసరం కమిషనర్ గారి మీద ఉంటుంది. నువ్వు 2 పోస్టులకి ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టావు ఈరోజు? అసలు ఇనాయతుల్లా అనే వ్యక్తిని నువ్వు 2 పోస్టులకి ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కమిషనర్ గారు? అంటే కార్పొరేషన్లో సిబ్బంది లేరా? అంటే కార్పొరేషన్లో అధికారులు లేరా? కొన్ని కోట్ల రూపాయలు నెల చెబులు జీతాలు ఇస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు. ఈరోజు సకాలంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో డిమాండ్ నోటీస్, ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే దౌర్భాగ్యం, అధికారుల వైఫల్యం అది. బహుశా ఎమ్మెల్యేనో మంత్రినో లేకపోతే ముఖ్యమంత్రినో ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా కావచ్చు. మేము అనేది ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ విధంగా? మీరు అన్నట్టు డిమాండ్ నోటీస్ సకాలంలో ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వంలోనే జరిగిందా? గత ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ పర్యాలు పెడుతున్నారు? ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది, పన్నులు వసూలు చేయమనేటువంటి ఇది ఇప్పుడు వినిపిస్తోంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలా పెండింగ్లో ఉందంట? నాకు ఒక మాట చెప్తా, మీకు ముందే చెప్పాను నేను, గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి.
కుక్క చేసే పని గాడిద చేసినా, గాడిద చేసే పని కుక్క చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది సిస్టంలో. ఓకే. సిస్టంలో అధికారుల వైఫల్యం వలన ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారో, అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, నాట్ ఓన్లీ నేను తెలుగుదేశం గురించో లేకపోతే వైసీపీ గురించో కాంగ్రెస్ చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి పై డిమాండ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా, ఎమ్మెల్యే పై డిమాండ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా, మంత్రి పై ఇంటిగ్రేటెడ్ నోటీస్ ఇచ్చుకోలేడు కదా. అది అధికారుల బాధ్యత. ఆ అధికారులు అసలు డిమాండ్ నోటీసులు, ఇంటిగ్రేటెడ్ నోటీసులు ఎప్పుడు ప్రింట్ అవుతున్నాయి? ప్రింట్ అయిన నుంచి ఎన్ని రోజుల లోపల కార్పొరేషన్కి వస్తున్నాయి? కార్పొరేషన్ నుంచి సచివాలయాలకు ఎన్నో తారీఖు వెళ్తున్నాయి? సచివాలయాలకు వెళ్ళిన తర్వాత పన్ను బకాయిదారులకు చేరాయా లేదా? ఏం చేస్తున్నాడు ఏడీసీ? ఏం చేస్తున్నాడు ఆర్ఓలు? నువ్వు మేనేజర్, వీటన్నిటిని పర్యవేక్షించే బాధ్యత మేనేజర్ గారిది. అంటే నేను కమిషనర్ గారిని చెడ్డవాడనట్లా, పరిపాలనా వ్యవస్థ గాడి తప్పితే కమిషనర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ మిగతా నియోజకవర్గాలలో ఉండేటువంటి కార్పొరేషన్లకి మిగతా ఉండేటువంటి మున్సిపాలిటీలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. కారణం ఏంటంటే ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ అనేది 2 నియోజకవర్గాలతో ముడిపడి ఉంటుంది. అది నెల్లూరు నగరము, నెల్లూరు రూరల్. టోటల్ కార్పొరేషన్ మొత్తం కూడా 2 నియోజకవర్గాల మీద మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే సిటీలో అంటే కొద్దిగా హై క్లాస్ ఉన్నా కూడా రూరల్కి వచ్చేటప్పటికి మీరు 6 నెలల నోటీసు సంవత్సరం తర్వాత ఇస్తే వాడు ఒక్కసారిగా అమౌంట్ కట్టాలని కూడా కష్టమైనటువంటి పరిస్థితి. సరే, ఆ సంవత్సరానికైనా నువ్వు నోటీస్ ఇస్తున్నావా? అది నువ్వు ఆ సంవత్సరానికి నోటీస్ ఇస్తున్నావు, నోటీస్ ఇవ్వట్లేదు కదా. అంటే నీ అధికారుల తప్పిదాన్ని ప్రజల మీద, ప్రభుత్వం మీద, నాయకుల మీద రుద్దాలంటే కరెక్ట్ కదా. నువ్వు నెల్లూరు నగర ప్రజల్ని దొంగలుగా చిత్రీకరించి సీజ్ ద బిల్డింగ్ అంటే వాట్ ఈస్ దిస్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీజ్ ద బిల్డింగ్ అంటే నువ్వు సీజ్ ద బిల్డింగ్ చేసే తర్వాత కోర్టుకు పోతావు, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. ఐఏఎస్ ఆఫీసర్వి నీకు సర్వీస్ ఉంది. నాట్ ఓన్లీ నువ్వు 1 డే ఆఫీసర్ కాదు కదా, 1 మంత్ 1 ఇయర్ ఆఫీసర్ కదా, సీఎస్గా పనిచేయాల్సిన వ్యక్తివి, హానెస్ట్ ఆఫీసర్వి. పరిపాలనా వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులు, బహుశా ఆయన ఈరోజు మంత్రిగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఇంకో బాధ్యతలో ఉండొచ్చు, పై బాధ్యతలో ఉండొచ్చు, అది పక్కన పెడదాం. నువ్వు ఇక్కడ మ్యాండేటరీ నెల్లూరు నగర శాసనసభ్యులు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ మధ్యలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో, కేంద్రం స్థాయిలో 10 రూపాయలు డబ్బులు తీసుకొచ్చే పొజిషన్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్ నలుగురిని కలుపుకొని రివ్యూ పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి లోబడి పనిచేస్తే సమన్వయం ఏర్పడుతుంది. సమన్వయం కాకుండా ఒంటెద్ది పోకడలతోటి ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో, ప్రమోషన్ల కోసమో, సమ్ XYZ కోసమో పరిపాలన వ్యవస్థ కుంటుపడితే అది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. అది అంటే ఇక్కడే ఇంకొక మాట, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో ఆ ఒక్కటి అని మాట్లాడారు. అసలు ఏంటి ఆ ఒక్కటి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే ఏమై ఉండొచ్చు? పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచిస్తే అర్థమవుతుంది. పుష్ప సినిమాలో షెకావత్ ఎక్స్పెక్ట్ చేసింది రెస్పెక్ట్ అంటే మర్యాద, గౌరవం. అల్లు అర్జున్ దగ్గర నుంచి షెకావత్ ఎస్పీ గారు ఎక్స్పెక్ట్ చేసింది రెస్పెక్ట్, గౌరవం, మర్యాద. ఒక రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా కోటంరెడ్డి సీతారెడ్డి గారు కూడా రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రజాప్రతినిధి, రిప్రజెంటేటివ్. ఆయన కాన్స్టెన్సీ రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి కాన్స్టెన్సీలో నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం ఉంది. నువ్వు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి తీసుకునే నిర్ణయాలు స్థానిక ప్రజాప్రతినిధిగా తనకే తెలియకపోతే ఇంకా ప్రజలు ఏమనుకుంటారు? ఖచ్చితంగా తెలియపరచాలి. ఖచ్చితంగా నువ్వు నిర్ణయం ఎలా ఉండాలంటే ఏ నిర్ణయాలు తీసుకోండి, చర్చించండి. 2 శాసనసభ్యులు కూర్చొని, కమిషనర్ గారు కూర్చొని చర్చించండి. అవసరమైన సందర్భంలో ఎంపీ గారితో కూడా మాట్లాడండి. మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ఈ నిర్ణయాన్ని అమలుపరద్దాం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో సుమారు 70% దమ్ముకులారన్న ఫేక్ కనెక్షన్స్, 70% మోర్ దెన్. ఈ 70% ఏదైతే ఉన్నాయో 70% కుళాయిలు, దొంగ కుళాయిలు రెగ్యులేషన్ చేస్తే సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయల కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ సిస్టమ్ చేయాల్సిందే. నేను అనేది ఏంటంటే నిర్ణయం చేస్తే కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది, ఒక సిస్టమ్ కూడా కొనసాగుతుంది. ఈ నిర్ణయం చేయాలి అనుకున్నప్పుడు శాసనసభ్యులు 2, కమిషనరు, డిప్యూటీ మేయరు,
కూర్చొని ఒక మాట ఎంపీ గారితో చర్చించుకొని నలుగురు కూర్చొని మాట్లాడుకొని నలుగురు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలవుతుంది, డిస్టర్బెన్స్ కూడా రాదు.